ఈరోజు సమస్య ఏమిటంటే మనకి బ్యాప్టిస్ట్ చర్చికి వెళ్తే మ్యూజిక్ కనపడుతుంది, ఒకప్పుడు లేదు. లూథరన్ చర్చికి వెళ్తే మ్యూజిక్ కనపడుతుంది, ఒకప్పుడు లేదు. ఇప్పుడు ఏ డినామినేషన్కి వెళ్ళినా మ్యూజికే కనపడుతుంది. సో మ్యూజిక్ వాయించండి, ఎందుకంటే మీకంటే ఎక్కువగా మ్యూజిక్లో మునిగి తేలినవాడిని. మ్యూజిక్ వాయించండి. ఒక పాటని 10 సార్లు వినేవాడిని, ఎందుకంటే ఒకసారి తబలా కోసం, ఒకసారి వైలిన్ కోసం, ఒకసారి సితార్ కోసం, ఒకసారి బీజిఎం ఎలా ఉంది, స్కోర్ ఎలా ఉంది చూడడం కోసం, ఒకసారి గమకాల కోసం, ఒకసారి శృతి కోసం, ఒకసారి తాళం కోసం. బహుశా మీరు వినుంటారు అలా పాటని. ఒకసారి వాయిస్ కల్చర్ కోసం, ఒకసారి ఎక్స్ప్రెషన్ కోసం, ఒకసారి ఉచ్చారణ కోసం. కాబట్టి అదొక మ్యూజిక్ ఎలాంటిదంటే అది సముద్రం మాత్రమే కాదు, అదొక ఊబి లాంటిది కూడా. దిగితే మళ్ళీ రాలేరు, అది సమస్య. అది నన్ను మింగకూడదు. మింగితే గిగితే ప్రభువే మింగాలి. ఆయన ముగ్ధ మనోహర రూపం నేను చూడాలి. చూసినప్పుడు నాకు ఆరాధన పుట్టాలి. ఆ ఆరాధనలో ఐ షుడ్ లూజ్ మై సెల్ఫ్. నన్ను నేను మర్చిపోవాలి. మధ్య కొన్ని సాయంత్రాలు వస్తున్నాయి, మై మరిచిపో, ఏస్తో సాయంత్రం. ఇవన్నీ ఫేకే. నువ్వు ఆ రోజు మై మర్చిపోతావు, బయటకు వచ్చిన తర్వాత యేసుని మర్చిపోతావు. తెలిసిందే. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఇమోషనలిజం అంటాం దీన్ని.